ఈరోజు చూడండి, ఒకరినొకరు తూలనాడుకొని అవమానించుకొని బ్రతికేస్తున్నారు. ఒకరికి ఏదైనా నేర్పించడానికి, ఒకరికి ఏదైనా సత్యం చెప్పడానికి కూడా ముందు వ్యక్తిని అవమానిస్తున్నారు. ఇది లేఖన విరుద్ధం. సత్యం ప్రేమతోనే చెప్పాలి. యేసు ప్రభు శాస్త్రులను పరిశీలన అన్నాడు కదా, నేను అంటానంటే కుదరదు. యేసు ప్రభు వారిని అనడానికి ఆయన స్థాయి, ఆయన అంతస్తు సరిపోతుంది. నువ్వు కూడా ఎవరినైనా అనాలి అంటే దాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన 3 విధానాలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఒక ప్రార్థనాపరుని ఒక విషయంలో మాట్లాడుతున్నావు, బోధ విషయంలో ఆ ప్రార్థనాపరుడు సరిగ్గా లేదనుకోండి, అలాంటి ఒక ప్రార్థనాపరుని నువ్వు గద్దించాలి అంటే నువ్వు కూడా ముందు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కనీసం గట్టిగా రోజుకు 2-3 గంటలు మోకరించడం చేతగాని వాడు దేవుని సంఘంలో దేని గురించి మాట్లాడడానికి అర్హుడు కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుని స్వరం. మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో ఏ పొరపాట్లైనా, బోధలో ఏ పొరపాట్లైనా, సిద్ధాంతపరమైన ఏ పొరపాట్లైనా సరిచెయ్యాలి అనుకుంటే అలా సరిచెయ్యాలనుకున్నవాడు కనీసం 2-3 గంటలు ప్రార్థన చేసేవాడై ఉండాలి. రెండవది, అలా సరిచేసేవాడు తప్పకుండా సరిచేసేవానిలో ఉన్న గొప్ప లక్షణాలను కూడా గుర్తించిన వాడై ఉండాలి. మూడవది, అలా సరిచేసేవాడు ఎదుటివాన్ని అవమానించి సరిచేయకూడదు, ఎదుటివానికి స్పృహ కలిగించి సరిచేయడానికి ప్రయత్నించాలి. నాలుగవది, అలా సరిచేయాలనుకునే వ్యక్తి సువార్త భారము కలిగిన వాడై ఉండాలి. కనీసం ఒక రోజుకి 2-3కైనా సువార్త చెప్పే మనసు ఉండాలి. ఇలాంటి మంచి లక్షణాలు లేకుండా నీకు తప్పనిపించిన ప్రతి దాన్ని సరిచేయడానికి ముందుకొస్తే నీ కంట్లో దూలం ఉందని గుర్తుంచుకో. ఎదుటివాని కంట్లో నలుసు మాత్రం చూస్తున్నావు నువ్వు.